వరల్డ్ మ్యాప్ లో ఒక్కో కంట్రీ ఇంకో కంట్రీ మీద పడి కొట్టుకు తెస్తుంది. కానీ ఒక్క కంట్రీ మాత్రం వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకు తెస్తున్నారు. సివిల్ వార్ అంటారు, గవర్నమెంట్ కి అగెనెస్ట్ గా యుద్ధం జరుగుతుంది అంటారు. అలానే వరల్డ్ వార్ ట్రిగ్గర్స్ అని కూడా కొన్ని హెడ్లైన్స్ అయితే చూస్తున్నాం. ఒకానొక టైంలో మిడిల్ ఈస్ట్ లోనే సూపర్ పవర్ గా ఉన్న ఒక కంట్రీ ఇప్పుడు ఎందుకు వాళ్ళల్లో వాళ్ళ జనాలతో వాళ్ళే ఎందుకు కొట్టుకు తెస్తున్నారు? వీఆర్ టాకింగ్ అబౌట్ ఇరాన్, ద సూపర్ పవర్ ఇన్ మిడిల్ ఈస్ట్. అసలు ఇరాన్ లో ఏం జరుగుతుంది? వాళ్ళ కంట్రీలో ఉండే వాళ్ళ సొంత జనాలే ఆ గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా ఎందుకు ప్రొటెస్టులు చేస్తున్నారు? చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ కంట్రీ మొత్తం ఒక క్లోజింగ్ పొజిషన్ కి అయితే వచ్చేసింది. లాస్ట్ ఇయర్ అంటే జూన్ 2025 లో ఇజ్రాయెల్ తో ఒక 12 డే వార్ జరిగింది కదా. అప్పుడేమైనా ఈ కంట్రీకి బ్యాక్లాష్ జరిగిందా, లేకపోతే అప్పుడేమైనా నష్టపోయిందా? దానివల్ల ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడ్డారా? ఈ రోజు ఇరాన్ కరెంట్ సిచ్యువేషన్ ని కంప్లీట్ గా డీకోడ్ చేద్దాం. ఫ్రమ్ హిస్టరీ టు ఎకనామిక్ సైన్స్ అండ్ ఫ్రమ్ జియో పాలిటిక్స్ టు కాన్స్పిరసీ థియరీస్, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ గా డీకోడ్ చేద్దాం. సో బెటర్ నాట్ టు స్కిప్ ఇట్, బికాస్ ది స్టోరీ కెన్ ఎఫెక్ట్ యూ, మీ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్. ద హిస్టరీ ఫస్ట్ మనకు అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూద్దాం. ప్రెసెంట్ అయితే మనం 2026 లో ఉన్నాం, కానీ మనకు దీని స్టోరీ అసలు ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనకు అర్థం కావాలంటే మనం ఒక 47 ఇయర్స్ వెనక్కి వెళ్ళాలి. 1979 లో ఇరాన్ లో ఒక రెవల్యూషన్ అయితే జరిగింది. అప్పుడున్న కింగ్ షాని తీసేసి ఇస్లామిక్ రిపబ్లిక్ ని ఫామ్ చేశారు. అప్పటి నుంచి ఆ ఇరాన్ ని ఒక సుప్రీం లీడర్ రూల్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ December 28, 2025 ఎవ్రీథింగ్ గాట్ చేంజ్. స్టార్ట్ అయింది ఒక చిన్న స్పార్క్ తోనే, ఇన్ఫ్లేషన్. జస్ట్ ఇమాజిన్, మీరు మార్కెట్కి వెళ్ళి ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనాలి అంటే యూ నీడ్ బ్యాగ్ ఫుల్ ఆఫ్ క్యాష్. అసలు ఈ ఇరానియన్ రియల్ ఎంతలా పడిపోయిందంటే $1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్మోస్ట్ 1.4 మిలియన్ రియల్స్. ఇది జస్ట్ నెంబర్ కాదు, ఇట్స్ ఎ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఇరాన్. ఇనీషియల్ గా వాళ్ళు ఫుడ్ ప్రైజెస్ తగ్గించాలి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చారు. బట్ విత్ ఇన్ డేస్ లోనే వాళ్ళ స్లోగన్స్ అన్ని కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఫుడ్ అడగట్లేదు, చేంజ్ ఆఫ్ రిజిమ్ అని చెప్పి అడుగుతున్నారు. అసలు ఇది ఆల్మోస్ట్ 180 సిటీస్ లో కంప్లీట్ గా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దీన్ని ఎక్స్పర్ట్స్ ఏమో ప్రోటో రెవల్యూషన్ అంటున్నారు. అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే, అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేసే కవరింగ్స్ ఎలా ఉన్నాయంటే అసలు మీ మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా ఉన్నాయి. నో లెట్ us టాక్ అబౌట్ ద మెయిన్ మిస్టరీ. ఈ ఇరానియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటది. అంటే దాని మిలిటరీ ఫోర్స్ గానీ, దాని పోలీస్ ఫోర్స్ గానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఎవరు నోరెత్తినా గానీ సరే వెంటనే సప్రెస్ చేసే విధంగా ఉంటది. కానీ ఈసారి మాత్రం గవర్నమెంట్ కంప్లీట్ గా కంట్రోల్ తప్పిపోతుంది. దీని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ద 12 డే వార్ ఆఫ్ జూన్ 2025. అంటే ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య ఒక 12 days వార్ జరిగింది. దాని వల్ల చాలా కోల్పోయింది ఇరాన్. చాలా మంది ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ ఇరాన్ కంట్రీలో ఉండే ఇంటెలిజెన్స్ స్పైస్ ని ఆల్మోస్ట్ అందరినీ కూడా ఇన్ఫిల్ట్రేట్ చేశారు అని చెప్పి అంటున్నారు. లైక్ మసూద్ అని చెప్పి ఇలా కొంతమంది స్పైస్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా ఇన్ఫిల్ట్రేట్ చేశారు అని చెప్తున్నారు. ఒకసారి ఆలోచించండి, ఒక కంట్రీ డిఫెన్స్ సీక్రెట్స్ ని లీక్ అవుతున్నాయి అంటే లోపల ఎవరో ఉన్నారనే కదా అర్థం. అంతేకాదు, ఈ ఇరాన్ కి సపోర్టింగ్ గా ఉండే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే లైక్ హెజ్బొల్లా, నెక్స్ట్ సిరియా, హామాస్, ఇలా ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా చాలా వరకు వీక్ అయిపోయాయి. ఎస్పెషల్ గా సిరియాలో బషర్ అల్ అసద్, అతని రెజిమ్ పడిపోయిన తర్వాత మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ కి ఉన్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ పోయాడు. అండ్ ఇరాన్ కంప్లీట్ గా ఐసోలేషన్ పొజిషన్ కి వచ్చేసింది. నో పవర్ఫుల్ ఫ్రెండ్స్ అవుట్ సైడ్ అండ్ యాంగ్రీ హంగ్రీ పీపుల్ ఇన్ సైడ్. నౌ లెట్స్ లుక్ టువర్డ్స్ సైన్స్ ఆఫ్ కొలాప్స్. కొంచెం సైంటిఫిక్ గా ఆలోచించుద్దాం. అసలు ఒక కంట్రీ ఎకానమీ ఎలా కొలాప్స్ అవుతుంది? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వచ్చేసి హైపర్ ఇన్ఫ్లేషన్. అంటే ఈ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోవడంతో వాళ్ళు సబ్సిడీస్ ని కట్ చేశారు. ఫస్ట్ న్యూ టైర్ సిస్టమ్ ని తీసుకొచ్చారు. దానివల్ల పెట్రోల్ ప్రైసెస్ అన్ని డబుల్ అయిపోయాయి. పెట్రోల్ ప్రైసెస్ డబుల్ అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పెరిగిపోతాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగితే లివింగ్ కాస్ట్ పెరిగిపోద్ది. లివింగ్ కాస్ట్ పెరిగిపోతే ఫుడ్ కాస్ట్ కూడా పెరిగిపోద్ది ఆటోమేటిక్ గా. ఇదంతా కూడా కంప్లీట్ గా ఒక చైన్ రియాక్షన్ టైప్ లో ఉంటది. అండ్ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ పర్చేసింగ్ పవర్ అనేది కంప్లీట్ గా జీరో అయిపోయింది. అంటే ఎవరు కొనట్లేదు ఈ రేట్లు పెరిగిపోవడంతో. అండ్ ఈ న్యూస్ అంతటిని కూడా ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి వాళ్ళు ఆ గవర్నమెంట్ వాళ్ళు టెక్నాలజీని వాడారు. డిజిటల్ డార్క్నెస్. ఆల్మోస్ట్ ఇంటర్నెట్ డేటా మొత్తం కూడా బ్లాక్అవుట్ అయిపోయింది. ఈ క్లౌడ్ ఫేర్ ఇచ్చిన డేటా ప్రకారం January 2026 లో ఇరాన్ నుండి సోషల్ మీడియా యూసేజ్ స్టేటస్ అనేది కంప్లీట్ గా జీరోకి పడిపోయింది. అండ్ వాళ్ళు ఆ ఇరానియన్ గవర్నమెంట్ వాళ్ళు ఓన్లీ ఇంటర్నెట్ ని మాత్రమే అలో చేస్తున్నారు. అండ్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఆ కంట్రీలో జరిగే ఏ గొడవ కూడా బయట ప్రపంచానికి తెలియకూడదు. అంటే ఎలాంటి ఇష్యూస్, దేని వల్ల ఏం జరుగుతుంది అనేది బయట ప్రపంచానికి ఎవరికి తెలియకూడదు అన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారు. బట్ స్టార్ లింక్ ఇలాంటివి కొన్ని స్మగుల్డ్ నెట్వర్క్స్ ఉంటాయి కదా, స్మగుల్డ్ వైర్స్, ఇవన్నీ కూడా వాటి వల్ల
కొన్ని వీడియోస్ అయితే లీక్ అవుతున్నాయి. బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి. దాంట్లో వాళ్ళ సిట్యుయేషన్ అనేది చాలా ఘోరమైన పొజిషన్‌లో ఉంది. ఒకవైపు ఇరానియన్ గవర్నమెంట్ వాళ్ళ పొజిషన్ అలానే ఉంది. ఇంకోవైపు కామన్ పీపుల్ వాళ్ళ పొజిషన్ గూడా అలానే ఉంది. ఈ కామన్ పీపుల్‌ని చాలా ఘోరంగా కొడుతున్నారు. ఘోరంగా చూస్తున్నారు. కొంతమందైతే రియల్ బుల్లెట్స్‌ని గూడా యూజ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది ప్రొటెస్టర్స్ ఎళ్లి ఈ అయతుల్లా ఖమేని ఈ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో అతని వాళ్ళ ఇంటి గేట్‌ని పగలగొట్టడము ఇదంతా గూడా ఒక వీడియోలో అయితే బయటకొచ్చింది. దాని గురించి నేను ఎక్కడో చూసాను. ఆ వీడియో దొరికితే నేను మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. నౌ లెట్స్ టాక్ అబౌట్ దట్ కాన్స్పిరసీ థియరీస్ బిహైండ్ దిస్ ఇరానియన్ ప్రొటెస్ట్స్. అసలు టాక్ ఏముందంటే ఈస్ దిస్ ఏ ప్లాన్డ్ రెజిమ్ చేంజ్ బై వెస్టర్న్ పవర్స్ అన్నట్టుగా కూడా వినిపిస్తుంది. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ గా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంటర్వెన్షన్స్ ఇస్ ఆన్ ద టేబుల్ అని చెప్పి. కొంతమంది ఏమంటున్నారంటే ఇరాన్ ఓల్డ్ డైనస్టీ అంటే పెహ్లావీ డైనస్టీ ఏమన్నా మళ్ళీ పవర్ లోకి వస్తుందా అని కొన్ని మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎస్పెషల్ గా రెజా పెహ్లావీ ఈ పేరు మాత్రం చాలా గట్టిగా వినపడుతుంది. ఇంకో థియరీ ఏమంటుందంటే ఇరాన్ గవర్నమెంట్ ఈ ప్రొటెస్ట్‌లన్నిటిని గూడా కంప్లీట్‌గా కంట్రోల్ చేయడానికి ఎక్స్‌టర్నల్‌గా ఏదైనా వార్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఇంకా కొన్ని థియరీస్ చెప్తున్నాయి. ఇది హిస్టరీలో చాలా సార్లు కూడా జరిగింది. ఎప్పుడైతే ఈ కింగ్‌కి ప్రాబ్లమ్ వస్తదో అంటే లోకల్‌లో ఉండే పీపుల్‌తో వాళ్ళ జనాలతోనే వాళ్ళకి ఎప్పుడైతే ప్రాబ్లమ్ వస్తదో ఆ సిట్యుయేషన్స్ అందటిని గూడా డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఎక్స్‌టర్నల్‌గా ఒక వార్ జోన్‌ని క్రియేట్ చేసి ఒక వార్ టైప్ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేస్తారు. అప్పుడు ఆ టైం అప్పుడు అక్కడున్న జనాలందరూ గూడా యూనిట్ అయిపోయి దాని గురించి పోరాడతారు గదా! ఇది యాక్చువల్ ప్లాన్. సో, ఇరాన్ గవర్నమెంట్ గూడా మళ్ళీ ఇలానే చేస్తదా? అంటే ఆ కింగ్స్ టైమ్‌లో చేసినట్టుగానే చేస్తదా? లైక్ ఈ జనాలని డిస్ట్రాక్ట్ చేయడానికి మళ్ళీ ఇరాన్ చుట్టుపక్కల కంట్రీస్‌తో ఏమైనా గొడవ అంటే వార్ జోన్ ఏమైనా క్రియేట్ చేస్తుందా? అనేది ఇట్స్ ఎ బిగ్ క్వెషన్. వాటెవర్ ఇట్ మే బి బట్ ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారంటే 2026 ఈస్ ద ఇయర్ ఆఫ్ డెసిషన్ ఫర్ ఇరాన్ అంటున్నారు. ఇప్పుడు గాని కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే ఇరాన్ మైట్ నాట్ ఎగ్జిస్ట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అని కూడా అంటున్నారు. ఫైనల్ గా నాకేమనిపిస్తుందంటే ఇరాన్ లో జరిగేది ఒక పొలిటికల్ గేమ్ అయితే కాదు. అది ఇరాన్ ప్రొటెస్టర్స్ అంటే కామన్ పీపుల్ యొక్క బాధ, వాళ్ళ యాంగ్జైటీ, వాళ్ళ కోపం ఇదంతా కలుపుకొని వాళ్ళు ప్రొటెస్ట్ రూపంలో చూపిస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే వాళ్ళకి వాటర్ దొరకట్లేదు, ఫుడ్ దొరకట్లేదు, అండ్ ఎయిర్ పొల్యూషన్ చూస్తేనేమో చాలా సివియర్ గా ఉంది. అండ్ వాళ్ళ ఇన్ఫ్లేషన్ రేట్ చాలా హై రేంజ్ కి వెళ్ళిపోయింది. మాట్లాడితే జైల్లో వేస్తున్నారు. అసలు ఒక కంట్రీకి ఎంత గొప్ప హిస్టరీ ఉన్నా కానీ సరే హ్యూమన్ రైట్స్ ని, హ్యూమన్ ఎమోషన్స్ ని, వాళ్ళ అవసరాల్ని పట్టించుకోకపోతే ఇలానే జరుగుద్దేమో అని మనకి ఇరాన్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా కనిపిస్తుంది. అసలు ఈ సిచ్యువేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరేమని ఆలోచిస్తున్నారు? ఈ రెజిమ్ చేంజ్ అవ్వబోతుంది అనుకుంటున్నారా? లేకపోతే ఇదే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? మాక్సిమం ఈ 2026 లో ఏదో ఒకటి అటో ఇటో ప్రపంచం మొత్తం తేల్చేసుకుందాం అన్నట్టుగానే ఉంది. దాంట్లో ఇది కూడా ఒక సిచ్యువేషన్. సరే మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సరే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను మాక్సిమం క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నన్ను నమ్మి ఇక్కడి వరకు అంటే కొత్త ఫేస్ అని చెప్పి ఇవన్నీ పట్టించుకోకుండా నన్ను నమ్మి నా కంటెంట్ నచ్చి ఇక్కడ వరకు ఎవరైతే చూస్తూ వచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కంటెంట్ వర్త్ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.